నమస్తే అండి. నమస్తే అండి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వాస్తు ప్రకారం అంతా బాగుందండి, మీ ఇల్లు అసలు ఏం ప్రాబ్లం లేదు అని అంటుంటాం. కానీ పాపం ఎందుకో వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో ఎందుకు అలా జరుగుతుంది? మరి వాస్తు ప్రకారం అన్నీ బాగున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఆ కష్టాలు, ఆ ప్రాబ్లమ్స్, ఆ హర్డిల్స్? ఒక రకం చెప్పంటే రెండు లాజికల్ క్వశ్చన్ అనమాట ఇది. సో ఎందుకంటే మనకి ఏంటంటే ఇది ఆధ్యాత్మిక పరంగా కూడా చూడాలి దీన్ని, ఇదే క్వశ్చన్ ని. అంటే రెండు, ఎందుకంటే వాస్తు బాగున్న కష్టాలు ఎందుకు వచ్చాయని చాలా మంది బాధపడతా అంటారు, ఆలోచిస్తారు. మళ్ళీ ఇంకో వాస్తుని అలా వాస్తుని చూపిస్తానంటారు వరుస పెట్టి. మరి ఇంకా ఆయనే చెప్తారని చెప్పి చూపిస్తా ఉంటారు. ఎవరు చెప్పినా ఒకటే చెప్తారండి, ఉంటే ఉన్నది చెప్తారు, లేని చెప్తారు. కొంతమంది అనేది లేని కూడా ఉన్నది చెప్తారు, మీరు అది కట్టారు అందువల్ల పోయింది అంటా ఉంటారు. భయపెట్టకూడదు ఫస్ట్ వ్యక్తిని. డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్పాలి, ముందర ధైర్యం తెయ్యాలన్నమాట. ధైర్యం చెప్పేసి మీరు ఇదమ్మా ఇదేం పెద్ద సర్జరీ కదా, చిన్న సర్జరీ 5 నిమిషాలు అయిపోయి పని అని చెప్తారు. ఎంత హాయిగా ఉండేది చెప్పండి, అది మేజర్ సర్జరీయే. అట్లానే ఒక కన్సల్టెంట్ దగ్గరికి ఒక వ్యక్తి ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం చాలా సునాయాసం పరిష్కారం చెప్పాలి. అది సబ్జెక్ట్ యొక్క మనకు ఏదో నేర్చుకున్న సబ్జెక్ట్కి అనుకూలం అనమాట. అంతేగా భయపెట్టకూడదు. మెయిన్ ఏంటంటే వాస్తు అసలు మెయిన్ లక్షణాలు తీసుకుందండి. ఫస్ట్ ఏంటంటే ఆరోగ్యకర నివాసం క్రియేట్ చేయాలి. హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉన్న నివాసం అంటే రెసిడెన్స్గా ఉండే ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత మానసిక ప్రశాంతత ఉండాలండి. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లేకపోతే అన్ని రకాల సమస్యలు మనకు వచ్చినట్టే. అందుకే సైకలాజికల్గా పర్ఫెక్ట్గా ఎలైన్గా ఉండాలన్నమాట. ఆ తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఏదో లేకపోతే లో ఉండకూడదు, హై ఉండకూడదు. సో నాకు డబ్బులు వచ్చినది హైఫై రిచ్గా ఉండకూడదు, లో ఉందని చెప్పి బేదరకంగా ఉండకూడదు. సో బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ఉంటుంది. తర్వాత వెల్దీ అండ్ ఫెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలన్నమాట. అంటే అలా ఈ 4 చేయటానికి వాస్తవం అండి. ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యకరమైన నివాసం క్రియేట్ చేయడానికి, ఆ తర్వాత సమతుల జీవనం చేయడానికి, ప్రశాంతమైన మానసిక ప్రశాంతత కోసం, ఆ తర్వాత ముఖ్యంగా మన అందరికి కావాల్సింది హెల్త్. ఈ 2 బాగుంటాయి. 4 మెయిన్ సంబంధించి మనం వాస్తు చూస్తాం అన్నమాట. సో వాస్తు ఎందుకు చూసుకోవాలి మనం? అవును, ఓకే. ఈ 4 చేయటానికి వాస్తు అసలు వాస్తు కాన్సెప్ట్ చుట్టూ ఈ 4 చుట్టూ తిరిగింది అనమాట. దీనికి ఏంటంటే మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే మంచి వాస్తున్న చోట మంచి అభివృద్ధి జరిగిద్దని మన అందరూ తెలిసిన విషయమే. కానీ కొంతమంది అంటే మా ఇంటికి ఆడే వాస్తు బ్రహ్మాండంగా ఉందండి కానీ మాకు అభివృద్ధి చెందట్లేదంటే దానికి ఏంటంటే కొన్ని రకాల కారణాలు అంటే 4 కారణాలు తీసుకుని ఇక్కడ కూడా. ఒకటి ఏంటంటే అనారోగ్య కారణాలు ఏమి ఉండొచ్చు, అప్పులు పెరిగి ఉండొచ్చు, ఆ తర్వాత సరైన క్రమశిక్షణ లేకుండా ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వాళ్ళు ఉండొచ్చు, ఆ తర్వాత సరికంటే వ్యాపారంలో కానీ కుటుంబంలో ఏదైనా ప్రమాదాలు సంభవించి ఉండొచ్చు, ఆ తర్వాత ఇంకొక ఈ మధ్య రీసెంట్ కాలంలో చట్టపరమైన సమస్యలు, లీగల్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి. అది భూమిగా లేకపోతే ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏదైనా లీగల్ చాలా ఇష్యూస్ వస్తా ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు అంటాం మనం సాధారణంగా. ఇది ఆ ఇంటి వల్ల వచ్చిందంటే వాస్తు బాగున్నా వస్తాయి కూడా. కానీ దీనికి కారణం ఏంటంటే వాస్తులు కూడా మనందరికి చాలా కొన్ని మ్యాక్రో సమస్యలు, మైనర్ సమస్యలు అంటారు. అంటే మ్యాక్రో సమస్యలు అందరూ తెలిసిపోతాయండి, మైనర్ కూడా ఎవరు గమనించలేరు. చిన్న అనమాట, అవి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే వాస్తు ఎలా ఉంటుందంటే నిస్సహాయకార పరిస్థితి నుంచి సహాయకార పరిస్థితి క్రియేట్ చేయాలి. అంటే అన్హెల్ప్ఫుల్ నుంచి హెల్ప్ఫుల్గా రావాలి. అది చేయడానికి మనం ఇవన్నీ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవన్నీ మనకి 4 కండిషన్స్, మళ్ళీ ఇంకా 4 కండిషన్స్ సర్టెన్. అవేంటంటే ఎంత వాస్తుపరంగా మనకి ఇంట్లోకి పంచభూతాలు ఏదైతే నీరు, గాలి, వాయు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎంత సాధారణంగా అంటే న్యాచురల్గా ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు అకామిడేట్ చేయగలుగుతున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. అవేంటంటే మనకు వాస్తు అంటే ఓన్లీ మాకు ఇల్లు తూర్పు వైపు ఉంది, వాకులు ఇటు పెట్టాం, ద్వారా ఇవి అన్ని కానీ అది కూడా ఇంపార్టెంట్ అనమాట. అది చాలా మంది గమనించరు. అంటే సహజమైన గాలి వెళ్తారు ఎంత వస్తుంది మన ఇంట్లోకి. ఆ తర్వాత మనకి మెయిన్ నిద్రపోవటానికి ఎట్లాంటి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. మన పక్కన ఇల్లు ఉంటుంది, పక్కన సౌండ్ చేస్తానే ఏమంటే మనం నిద్ర పట్టదు. ఒకరోజు నైట్ నిద్రలేకపోతే పక్కన నెక్స్ట్ డే మన డెసిషన్ మేకింగ్ అంతా రాంగ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆ తర్వాత పనిపైన ఏకాగ్రత ఉండదు, కాన్సన్ట్రేషన్ చేయలేము అనమాట. కారణం ఏంటంటే మనకి ఇంట్లో లైటింగ్ తక్కువ ఉంది అనుకుని ఏం చేస్తాం, మనకి చీకటి ఉంది, ఎంత లైట్ వేసుకున్నా కానీ లైట్ ఒరిజినల్ న్యాచురల్ లైటే, మీరు ఆర్టిఫిషియల్ లైట్. సో ఆటోమేటిక్గా మీరు ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ చేయలేరు. పిల్లలు కూడా అంతకంటే ఎక్కువ చదువుకోలేరు. అందుకని ఈశాన్య భాగంలో పిల్లలు చదువుకోమంటారు, ఎందుకంటే అక్కడ న్యాచురల్ లైట్ వస్తుంది కాబట్టి వాళ్ళ మీద బాగా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకి ఈశాన్య వాయువుల్లో లోపాలు ఉండటం వలన, కుటుంబ సంబంధమైన కమ్యూనికేషన్ గ్యాప్స్ రావటం వలన, దీని వల్ల మనకి ఆటోమేటిక్ అవి వాయువు బాగానే ఉంటుంది కానీ వాళ్ళు కూర్చునే స్థాన బలం సరిగా ఉండదు అనమాట. దాని వాస్తు మాకు వాయువు ప్రకారం మా ఇల్లు వాయువు చాలా బ్రహ్మాండంగా ఉందండి, ఆగ్నేయ నైరుతి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా. కానీ వాళ్ళు కూర్చునే స్థాన బలం కూడా ఇంపార్టెంట్ కదండి, అది గమనించుకోవాలన్నమాట. ఆ తర్వాత వంటగదిలో మనకు సంబంధించిన ఇట్లాంటి వంటగది చిన్న వస్తువులే అవి కూడా కేర్ఫుల్ చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కి ఆగ్నేయకి కార్నర్ మధ్య ఎంత దూరం ఉంది, ఆ తర్వాత స్టవ్ నుంచి మళ్ళీ షింక్ ఎంత దూరంలో ఉంది, షింక్ తర్వాత నైసాన మూలకి ఖాళీ ఉంచామా లేదా, ఆ తర్వాత వాటర్ సోర్స్ ఎలా ఉంది, డ్రైనేజ్ ఎటుపోతుంది,
ఇన్లెట్ అట్లా వస్తుంది, అవుట్లెట్ అలా వస్తుంది. అది కూడా చాలా మంది వాయువులోంచి డ్రైనేజ్ ఇస్తూ ఉంటారు, నైరుతిలోంచి డ్రైనేజ్ ఇస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళకి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి యాక్చువల్గా రావాల్సిన విధానం ఉంటుంది. దానికి కూడా వాయువులో నుంచి పోవాలి వాటర్, వెస్ట్ ఫేసింగ్ అవుతుంది సరిగా. కానీ వెళ్ళే విధానం కూడా వేరేగా ఉంటుంది అనమాట. ఈశాన్యంకి వెళ్ళి రావాలి, మరి అంటే బిల్డింగ్ చుట్టూ తిప్పుకుంటూ పోవాలి. కొంతమంది షార్ట్ కట్లు చెప్తా ఉంటారు, అవి తిరిగి మిస్టేక్స్ అనమాట. అన్ని అంటే ఇల్లు 100% బాగానే ఉంటుంది, ఎక్కడ 1 or 2% ఎవరైనా మిస్టేక్ చేస్తాం వాస్తుపరంగా, ఇవి చేస్తారన్నమాట. ఇవి కాకుండా ఏంటంటే వాస్తు కాకుండా బియాండ్ కొన్ని ఫ్యాక్టర్స్ మన మీద ఇంపాక్ట్ అవుతా ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం అందరూ తెలిసిందే ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పేసి, ఇవి ఖచ్చితంగా మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. ఫస్ట్ ఏంటంటే సనాతన దృష్టిలో ఏంటంటే ధర్మం ఒకటి, మీరు ఎంత ధర్మబద్ధంగా జీవిస్తున్నారు. ఆ తర్వాత కర్మం, మన కర్మను మనం ఎవరు తాపించలేదు, పుట్టుకతో వచ్చిన కర్మను పుట్టుకతో పోతాయి అంటారు. ఆ తర్వాత పురుషార్థం అంటే వ్యక్తిగత ప్రయత్నం, మనం ఎంత ఎట్లాంటి ఎఫర్ట్స్ పెడుతున్నాము, అది ఇంపార్టెంట్. అది కాకుండా దైవానుగ్రహం, ఎండ్ ఆఫ్ ది డే మనకి వాళ్ళ భగవంతుడి దైవం ఉండాలి. ఆయన అనుభవం, ఆయన్ని బ్లెస్సింగ్స్ లేదు మనం ఏం చేయలేము. మనం ఎన్ని పూజలు చేసినాక ఆయన బ్లెస్ చేసింది ఫస్ట్, అంతేకాని మనం హోమాలు చేసి అది చేసాం కదా. ఆయన బ్లెస్సింగ్స్ రావాలంటే మనం దాన్ని తగ్గట్టు వెళ్ళాలి. ఆ తర్వాత దీనికి భగవతులు మంచి శ్లోకం ఉందండి, అదేంటంటే కర్మన్నే వాదిస్కరే మా ఫలేషు కదా వచ్చ అంటారు. అంటే మనం మనిషి కర్మని ఎవరు తప్పించలేరు, కాకపోతే ఆ కర్మ తగ్గట్టు అనుకూలంగా మనం ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు క్రియేట్ చేసుకున్నామో అది ఆధారపడుతుంది అనమాట. ఇప్పుడు మన కర్మ బాగాలేనప్పుడు ఏం చేయాలి, కన్సల్టెంట్ సపోర్ట్ తీసుకోవాలి, వాస్తున్నా లేకపోతే ఆస్ట్రాలజీని ఇంకోటి కన్సల్టెంట్ సపోర్ట్ తీసుకోవాలి. మన హెల్త్ బాగాలేదు, డాక్టర్ సపోర్ట్ తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు మనం ఆయన ఫైన్ ట్యూన్ చేస్తాడు, మనల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకొని ట్రై చేస్తారనమాట. ప్రాపర్ డయాగ్నైజ్ చేసి మనకి ఇస్తారనమాట. అందుకనే మంచి వాస్తున్నంత మాత్రానే మనకి బియాండ్ మనకి ఏం జరగవు అనేది కాదండి. మంచి వాస్తున్నా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి మిస్టేక్స్. ఆ రీజన్ ఏంటంటే మైక్రో మ్యాక్రో. సో మైక్రో ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాక్రో, ఇది సైంటిఫికల్ గా చెప్పబడింది అనమాట, ఈవెన్ బిజినెస్ లాజిక్ కూడా. సో ఆ తర్వాత వాస్తు ఒక్కటే ఉంటే చాలు నేను ఫుల్ సక్సెస్ఫుల్ అంటే కాదండి. వాస్తుతో పాటు పర్సనల్ ఎఫర్ట్స్, మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనకి ఏదైతే డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, ఆ తర్వాత హెల్త్ కానీ వెల్త్ కానీ ఇవన్నీ ఏంటంటే వాస్తు బాగా అనుకూల సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు మన పర్సనల్ ఎఫర్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాస్తు ప్రకారం అన్ని బాగున్నా ఎందుకు కలిసి రావట్లేదు అనుకుంటున్నారు కదా, సో దానికి కారణాలు ఇవే. ఏంటా కారణాలు ఈ వీడియోలో తెలుసుకోండి. నమస్తే అండి. ధన్యవాదాలండి.